శ్యామా భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा. श्री गुरुशरणं गच्छामि सततं श्रीगुरुं स्मरामि. मम मति श्रीगुरुः मम गति श्रीगुरुः मम रति श्रीगुरुः मम आत्मा श्रीगुरुः इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. भगवान ईश्वरा नापै करुणा चूपरा निन्नु नम्मी वच्चिनाई नेनु नी मदि निलुवरा कल्कि भगवान ईश्वरा नापै करुणा चूपरा निन्नु नम्मी वच्चिनाई नेनु नी मदि निलुवरा कल्कि भगवान ईश्वरा नापै करुणा चूपरा
కల్కి భగవానీశ్వరా నాపై కరుణ చూపరా. మాయ కమ్మిన లోకమందు మార్గమేదో కానరాక, మాయ కమ్మిన లోకమందు మార్గమేదో కానరాక, నిన్ను చేరిన భక్తుని ఎదజ్యోతి నీవై వెలుగరా. నిన్ను చేరిన భక్తుని ఎదజ్యోతి నీవై వెలుగరా. నీ మార్గమేదో చూపరా. కల్కి భగవానీశ్వరా నాపై కరుణ చూపరా. నిన్ను నమ్మి వచ్చిన ఈ దీనుని మది నిలువరా. కల్కి భగవానీశ్వరా నాపై కరుణ చూపరా. जय बोलो श्री अम्मा भगवान की जय. जय बोलो श्री कल्की अम्मा भगवान की जय. ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని, ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా, జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతని వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం
श्री अम्मा भगवान अनुगृहीतोऽस्मि श्री अम्मा भगवान అనుగ్రహీతోస్మి. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్రీ అమ్మా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. సుజిత్ కుమార్ గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో కెనడాలో తను కోరుకున్న విధంగా మంచి జాబ్ రావాలని ప్రార్థన చేస్తాము. భూపతి గారు హై ఫీవర్తో బాధపడుతున్నారు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తనకున్న అనారోగ్య సమస్య పూర్తిగా తగ్గిపోవాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. మిహిరా గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో ముస్లిం మెటర్నిటీ హాస్పిటల్లో డిఎన్బి పెడియాట్రిక్స్లో సీట్ రావాలని ప్రార్థన చేస్తాము. రామచంద్రమూర్తి గారికి, విజయలక్ష్మి దివ్యభాను గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. కార్తిక్ గారు తన లైఫ్లో సక్సెస్ అవ్వాలని ప్రార్థన చేస్తాము. కార్తిక్ గారికి ప్రమోషన్ రావాలని, సంపూర్ణ ఆరోగ్యము ఆనందము కలగాలని ప్రార్థన చేస్తాము. సాత్విక సతీష్ గారి ఫ్యామిలీకి వారి ధాన్యం సమృద్ధిగా పంట రావాలని ప్రార్థన చేస్తాము. జి పద్మావతి గారికి మోక్షం కలగాలని ప్రార్థన చేస్తాము. నందూరి రామారావు గారికి, రాజ్యలక్ష్మి గారికి మోక్షం కలగాలని ప్రార్థన చేస్తాము. ఎం జగన్మోహన్ రెడ్డి గారికి మోక్షం కలగాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय. जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की जय. ఇప్పుడు భక్తుల అనుభవాలు విందాము. శ్రీ అమ్మా భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమల్ని విన్నా, మహిమల్ని పంచుకున్నా అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి.
శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి. నమస్తే దాసాజీ, జై శ్రీ అమ్మ భగవాన్. నా పేరు అనంత లక్ష్మి, నేను అల్వాలో ఉంటాను. మేము ప్రేయర్ గ్రూప్ పెట్టుకున్నాం దాసాజీ. అందులో ప్రేయర్స్తో పాటు రక్షణ కవచం మంత్రి చెప్పుకొని రక్షణ కవచం అన్ని పొలాలకి, ఇంటికి, వస్తువులకి, ఇంట్లోని పిల్లలకి, వాహనాలకి అన్ని ఇట్లా రక్షణ కవచం రోజు వేసుకుంటాం దాసాజీ. అయితే ఆ గ్రూప్లో ఉన్న చంద్రకళ గారు, ఆవిడకు ఊర్లో పొలాలు ఉన్నాయంట దాసాజీ. ఆవిడ కూడా ఆ పొలాలకి రక్షణ కవచం వేసుకుంటారు రోజు. అయితే అక్కడ ఆమె తీసుకున్న ఆ పొలంలో పత్తి పంట వేశారు. అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా పత్తి పంట వేశారట దాసాజీ. అయితే ఈ వర్షాలు వస్తున్నాయి కదా దాసాజీ, ఈ వర్షాలకి అందరి పంటలు ఆ మొక్కలన్నీ పక్కకు ఒరిగిపోయి అందులో వాళ్ళ భూమిలో, ఆ పంట భూమిలో అంతా నీళ్ళు వచ్చేసాయంట దాసాజీ. ఫుల్ నీళ్ళు వచ్చేసి ఆ మొక్కలన్నీ పక్కకు ఒరిగిపోయాయట. అయితే ఇప్పుడు ఈ చంద్రకళ గారు రోజు రక్షణ కవచం వేసుకుంటారు కదా, ఆ పొలంలో మాత్రము ఆ మొక్కలు నిటారుగా నిల్చొని ఉన్నాయంట. ఆ నీళ్లు లోపల ఇంకిపోయి ఉన్నాయంట. ఇంతకుముందు అసలు అక్కడ వర్షపాతం తక్కువ ఉండి అసలు భూమి అంతా ఎక్కువగా తడిగా ఉండేది కాదంట దాసాజీ. నీళ్ళు ప్రాబ్లం ఉండేదంట. అయితే ఇప్పుడు తను ప్రేయర్ చేస్తూ రోజు రక్షణ కవచం వేస్తూ నీళ్ళు లోపల ఇంకిపోవాలి, వర్షాకాలం వచ్చింది కదా, ఆ వర్షం నీరంతా ఆ భూమి లోపల స్టోర్ అయిపోవాలి అని ప్రేయర్ చేసేదట. అయితే ఆ ఒక్క పైన ఏమీ లేదు, తేమగా ఉంది పైన, కింద మాత్రం మంచి నీళ్ళు నిలిచిపోయాయి. ఆ చెట్లు కూడా ఈ ఒక్క పొలంలోనే, ఈ చంద్రకళ గారి పొలంలోనే ఆ చెట్లు నిటారుగా నిల్చొని ఉన్నాయంట దాసాజీ. మిగతా అన్ని పొలాలలో పక్కకు పడిపోయినాయంట. ఆ భూమి అంతా వాటర్తో బురద నిండిపోయి వాటర్తో నిండిపోయిందంట. ఈమె పొలంలో మాత్రం నీళ్ళన్నీ లోపల ఇంకిపోయి పైన మాత్రం తేమగా ఉందంట దాసాజీ. ఇంత అద్భుతం చేస్తున్న పరంజ్యోతి భగవతి భగవానికి జై. ఆ పొలానికి రక్షణ కవచం వేశారు దాసాజీ అమ్మ భగవాను. ఆమె ఆ విధంగా ఎంత హ్యాపీగా, అసలు ఇది అద్భుతం అంటే అద్భుతం దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ, సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా భగవాన్. మీకు వేల కృతజ్ఞతలు దాసాజీ. అమ్మా భగవాన్కు వేల కృతజ్ఞతలు, అనంత కోటి కృతజ్ఞతలు. అద్భుతాల పరంజ్యోతి భగవతి భగవానికి జై. జై బోలో మహిమా ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇప్పుడు ఈరోజు టీచింగ్లోకి వెళ్తాము. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ అ మిషన్ టు అకాంప్లిష్ ఆన్ దిస్ ప్లానెట్. ప్రతి శిశువుకి ఈ భూమి మీద సాధించడానికి లక్ష్యం ఉంది. ఈ టీచింగ్ యొక్క వివరణని ఇప్పుడు చూస్తాము. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. అది సాధించుకోవడానికే మనిషిగా భూమి మీద జన్మిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒకరు భూమి మీద జన్మిస్తారో అప్పుడు వారి యొక్క జీవితము ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది వారు కనుగొనేటట్టు వారి చుట్టూ ఉన్న పరిస్థితులు సహకరించాలి. అప్పుడే వారు దాన్ని కనుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి తల్లిదండ్రుల సహకారము ఎంతో అవసరము. తల్లిదండ్రులు పిల్లలకి తమ జీవితంలో వారు ఏమి సాధించుకోవాలి అనుకుంటున్నారు అన్న దాంట్లో సహాయం చేయడంలో మొదటి అడుగు వారు వేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో శ్రీ భగవాన్ ఒకసారి తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లాగా పెంచాలి, ఎలాగ వారు సహకరించాలి అన్న దాని గురించి ఒక సందేశాన్ని ఇచ్చున్నారు. ఇప్పుడు చాలా శ్రద్ధగా దాన్ని వినండి. Being a parent is one of the most difficult roles to play. Much of humanity is a victim to the lovelessness of their own parents. Since it is very difficult to show love if one has not received it, you as parents do not know what it is to love your child. Love is not merely fulfilling the requirements. A child needs much more than care.
It needs to experience your attention, friendship, and an acceptance that is unconditional. You need to be awake to the changes occurring in your child and cope with it through understanding. No child is damaged by the firmness its parents hold for it. The best way to relate to your child is sometimes to become a child yourself. One who has experienced love in his or her childhood naturally grows into a loving partner or friend, an understanding parent, and very often a successful individual. A happy human being is also a spiritual human being. శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ వస్తున్నారు. తల్లిదండ్రులుగా ఉండటము చాలా కష్టమైన పాత్రల్లో ఒకటి అని. మానవాళిలో చాలామంది తమ సొంత తల్లిదండ్రుల ప్రేమ రాహిత్యానికి బాధితులుగా ఉన్నారు. ఎవరైనా ప్రేమను అందుకోకపోతే దానిని చూపించడము చాలా కష్టం. కాబట్టి మీ బిడ్డను ప్రేమించడం అంటే ఏమిటో తల్లిదండ్రులుగా మీకు తెలియదు. ప్రేమ అంటే కేవలము అవసరాలను తీర్చుకోవడం కాదు, పిల్లలకి సంరక్షణ కంటే ఎక్కువ అవసరము. ఇది మీ శ్రద్ధ, స్నేహము మరియు షరతులు లేని స్వీకరణతో అనుభూతి చెందాలి. మీ పిల్లల్లో సంభవించే మార్పులు పట్ల మీరు మెలకువగా ఉండాలి మరియు అవగాహన ద్వారా దానిని ఎదుర్కోవాలి. పిల్లలెవరూ కూడా తల్లిదండ్రుల యొక్క దృఢమైన క్రమశిక్షణతో చెడిపోడు. మీ పిల్లలతో సంబంధం కలిగి ఉండటానికి ఉత్తమ మార్గము కొన్నిసార్లు మీరే పిల్లలుగా మారడము. ఎవరైనా బాల్యంలో ప్రేమను అనుభవించిన వ్యక్తి అయితే సహజంగా ప్రేమగల భాగస్వామిగా, స్నేహితుడిగా, అర్థం చేసుకునే తల్లిదండ్రులుగా మరియు చాలా తరచుగా విజయవంతమైన వ్యక్తిగా ఎదుగుతారు. సంతోషకరమైన మనుషులు కూడా ఆధ్యాత్మిక మనుషులే అని శ్రీ భగవాన్ ఇక్కడ మనకి చెప్తూ వస్తున్నారు. జయ బోలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. సో ఇక్కడ మనకి తల్లిదండ్రులకి ముఖ్యంగా ఇక్కడ ఉద్దేశించి శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని తమ జీవితంలో వారికున్న మార్గాన్ని వారు కనుగొనేటట్టు చేయాలని చెప్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు స్పోర్ట్స్ మెన్ అవ్వాలనుకుంటారు, కొంతమంది మ్యూజిషియన్స్ అవ్వాలనుకుంటారు, డాన్సర్స్ అవ్వాలనుకుంటారు, లేదా స్విమ్మర్స్ అవ్వాలనుకుంటారు, రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటారు, కొంతమంది పర్వతాలు అధిరోహించాలనుకుంటారు, లేదా ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంటారు, అంతరిక్షంలోకి వెళ్ళాలని అనుకుంటారు. ఇలాంటి వృత్తులు చెప్తూ ఉంటే ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి సహకరిస్తారు? మీరు మీ అభిరుచులకు తగ్గట్టుగా మీ పిల్లలు కనుక వాళ్ళు చదువుని ఎంచుకోకపోతే మీరు వారిని ప్రోత్సహించరు, వారిని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే మార్కెట్లో ఏ చదువుకి ఎంత జీతం వస్తుంది, ఎంత పేరు వస్తుంది, ఎంత కట్నం వస్తుంది, ఇలాంటి ఆలోచనలతోని పిల్లలకి వృత్తిని ఎంచుకోవడానికి మీరు ప్రోత్సహిస్తూ ఉంటారు. మనము క్రితం వారంలో చూస్తూ వచ్చున్నాం ఎలాగ తల్లిదండ్రులు తమ అసంపూర్ణమైన కోరికల్ని పిల్లల ద్వారా తీర్చుకుంటూ ఉంటారని. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలు తమ జీవితంలో ఏమి సాధించుకోవాలో దాన్ని సాధించుకోలేరు. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ఏమైతే సాధించుకోవాలో, దేన్నైతే కనుగోవాలో దాన్ని కనుగొన్నప్పుడు వారు నిత్యము అశాంతితో ఉంటారు, వారు అసంతృప్తితో ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో, సమాజంలోని ఎక్కువ అశాంతిని కలిగిస్తూ ఉంటారు, అందరికీ ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన జీవితంలో చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకుంటూ ఉంటారు, వారు సంతోషకరమైన వ్యక్తులుగా వారు జీవిస్తూ ఉంటారు. కుటుంబంలో ఆనందము వెలువరిస్తుంది. అంతేకాకుండా
సమాజానికి ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. వారికి పేరు ప్రఖ్యాతలు కూడా సహజంగానే వచ్చేస్తూ ఉంటాయి. దాని గురించి వారు ఎటువంటి ప్రయత్నము చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన ఒక డివోటీ ఉన్నారు. వారు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి వ్యక్తి. అయితే చాలా సమాజ సేవ చేస్తూ ఉంటారు. అంటే ఎవరికి అవసరం ఉంటుందో వారికి వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. ఆయన ఆఫీస్ అవర్స్లో కానీ బయట వెళ్తూ ఉన్నప్పుడు కానీ ఎవరికైతే సహాయం అవసరం ఉంటుందో వారికి సహాయం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటాయి, దీనావస్థలో వీళ్ళు ఉన్నారు, వీరిని ఎవరైనా ఆదుకోవాలి అని న్యూస్ ఆర్టికల్స్ చదివినప్పుడు వారు వెళ్ళి ఆదుకోవడం కూడా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు యాక్సిడెంట్లో చనిపోతుంటారు కుటుంబంలో పెద్దలు. వాళ్ళ పిల్లల్ని దారిలో పెట్టడానికి, చదువు చెప్పించడానికి సహాయం చేస్తూ ఉంటారు. కొంతమంది వితంతువులకి వారు ఒక జీవనోపాధిని చూపించడము, దివ్యాంగులకి సహాయం చేయడము, ఇట్లాగా ఎన్నో మార్గాల్లో అవసరమైన వ్యక్తులకి సహాయం చేస్తూ ఉంటారు. ఎవరికైతే సహాయం అందదో, సహాయము అందుకోవడానికి వారికి అవకాశం లేదో అలాంటి వ్యక్తుల్ని వెతికి సహాయం చేస్తూ ఉంటారు. ఆ మధ్యన ప్రభుత్వం కూడా గుర్తించి ఆయన సేవల్ని గుర్తించి ఆయనకి అవార్డ్స్ కూడా ఇచ్చున్నారు. ఇది వారు కనుగొన్న ఒక మిషన్. జీవితంలో నేను ఇది సాధించుకోవాలి అని ఆయనకి ప్రేరేపణ కలిగి అవన్నీ చేస్తూ ఉన్నారు. ఆయన ఉద్యోగం మానలేదు, కుటుంబాన్ని విడిచిపెట్టలేదు, ధర్మానికి దూరం అవ్వలేదు. ఇవన్నీ చేసుకుంటూనే ఆయన ఎంతవరకు సహాయం చేయగలరో అంతవరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. వారికి ఇప్పుడు తృప్తి కూడా ఉంది, జీవితంలో నా వల్ల ఇంతమందికి సహాయం కలిగింది అని. మనము అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం. ఆ మధ్యకాలంలో ఇడ్లీ అవ్వ అని చెప్పి తమిళనాడులో ఒక ఆమె పేరు న్యూస్ పేపర్స్లో వచ్చింది. ఆమెకి ఎవరు లేరు. ఆమె ఇడ్లీలు వేస్తూ కూలి వాళ్ళకి, పిల్లలకి, వాళ్ళకి చాలా తక్కువ రేట్లోని లాభం లేకుండా అమ్ముతూ ఉండేది. అది అట్లా న్యూస్ పేపర్స్లో చూసి ఒక పెద్ద కంపెనీ, మహేంద్ర అనే కంపెనీ వాళ్ళు చూసి, ఆ బాస్ చూసి ఆమెకి ఇల్లును కట్టించున్నారు. ఇంత సేవ చేస్తున్నారు, మీరు ఇంట్లో ఉండి సేవ చేసుకోండి అని ఆమెకు సహాయం చేస్తున్నారు. ఇట్లాగా మనము ఎంతోమందిని చూడొచ్చు. ధర్మ లోపం చూడొచ్చు, ధర్మ బయటను చూడొచ్చు. ధర్మాలో కొంతమంది ధర్మమే మన జీవితము అని డిస్కవర్ చేస్తున్నారు. ఎప్పుడైతే ధర్మ వాళ్ళ జీవితంలోంచి తీసేస్తామో, సేవని వాళ్ళ జీవితంలోంచి తీసేస్తామో అల్లల్లాడిపోతూ ఉంటారు, అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. ఒక రకమైన అసంతృప్తి, వెలితి అనేది వారి జీవితంలో నిండిపోతూ ఉంటుంది. అలాగా భక్తులు కొంతమంది ధర్మాలో సేవ చేయటమే మా యొక్క విధి, మా యొక్క లక్ష్యము అని కనుగొని అట్లాగా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు మీ జీవితంలో ఏం చేయాలి అని మీరు తెలుసుకుంటూ ఉంటారో, అది నెరవేర్చుకునేదానికి మీరు ముందుకు వెళ్తూ ఉంటారో, అప్పుడు ఈ విశ్వం అంతా కూడా మీకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి, మిమ్మల్ని సంతోషంగా ఉంచేదానికి, ఒక తృప్తి చెందిన ఒక మనిషిగా మిమ్మల్ని తయారు చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు మీ అభిరుచికి తగ్గట్టుగా, మీకు తృప్తినిచ్చే విధంగా ఒక వృత్తిని ఎంచుకొని అదే చేస్తూ ఉన్నట్లయితే, అదే మీ లక్ష్యమైతే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. అయితే అదృష్టము అందరికీ ఒకసారి కలిసి రాదు. తాము ఏదైతే చేయాలని అనుకుంటుంటారో చేయలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా మీరు జీవితంలో మీరు కొంత సమయాన్ని తీసుకొని మీకు ఏది హృదయాన్ని తాకుతుందో, ఏది మీకు తృప్తినిస్తుందో ఆ పనిని చేస్తూ ఉండాలి. కొంతమందికి మొక్కలు నాటడం అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి జంతువులకు సహాయం చేయడం అంటే ఇష్టం ఉండవచ్చు. మీరు అట్లాగా మీ హృదయంలో ఏది మీకు సంతోషం కలిగిస్తుందో, తృప్తిని కలిగిస్తుందో దానిని వెతుకుతూ చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఈరోజు ఆ మార్గంలో చిన్నప్పుడే బీజం వేసినట్లయితే ఆ వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, ఒక మంచి భార్యగా, భర్తగా, అటువంటి వాళ్ళు మంచి తల్లిదండ్రులుగా ఎదుగుతూ ఉంటారు. అంతేకాకుండా జీవితంలో విజయాన్ని పొందుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు.
అంతేకాకుండా అటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక వ్యక్తులు అని శ్రీ భగవాన్ మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. ఎవరెవరైతే తల్లిదండ్రులుగా కాబోతూ ఉన్నారో, ఎవరైతే ఇంకా మీకు చిన్న పిల్లలు ఉన్నారో, మీరు ఈ సమయంలో మీ పిల్లలు వారి జీవిత లక్ష్యాన్ని చేరుకునేదానికి మీరు సహకరించాలి, వారు తెలుసుకునేదానికి మీరు సహకరించాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు, మీకే మీ తల్లిదండ్రుల నుంచి ప్రేమ రానప్పుడు మీ పిల్లలకి మీరు ఎలా చూపిస్తారు అని. పిల్లల్ని చూసుకోవటం అంటే వాళ్ళ అవసరాలు తీర్చడం కాదు, వాళ్ళు అడిగిందల్లా ఇవ్వటం కాదు. వారికి ఏమి కావాలి? తల్లిదండ్రుల యొక్క అటెన్షన్ కావాలి. వారు చెప్తున్నప్పుడు తల్లిదండ్రులు వినాలని అనుకుంటూ ఉంటారు, స్నేహితులుగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వారు చెప్తున్నది తల్లిదండ్రులు దాన్ని స్వీకరించగలగాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లల్లో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది, శరీరాల్లో మార్పులు వస్తాయి, ఎన్నో రకాల విషయాల్ని నేర్చుకోవాలని ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా తల్లిదండ్రులుగా మీరు గమనించి దానికి తగ్గట్టుగా మీరు మసలుకోవాలి అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా శ్రీ భగవాన్ అంటున్నారు, కొన్నిసార్లు తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, అది పిల్లలకి ఎటువంటి నష్టాన్ని కలిగించదు అని చెప్తూ ఉన్నారు. పిల్లల్ని పెంచడం అంటే కొన్నిసార్లు మీరు పిల్లలుగా అయిపోవాలి అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు అయినట్లయితే, మీకు పిల్లలు ఉన్నట్లయితే, చిన్నపిల్లలు ఉన్నట్లయితే, వారి జీవిత లక్ష్యాన్ని చేరుకునేదానికి మీరు సహకరిస్తున్నారా లేదా అని చూడండి. ఒకవేళ మీకు అలాంటి పిల్లలు లేరు అంటే, మీరు మీ జీవితంలో ఏ లక్ష్యంతో మీరు ఉన్నారు, జీవితంలో ఇప్పుడు ఏం చేస్తుంటే మీకు ఆనందం కలుగుతుంది, అది చేస్తున్నారా లేదా అన్నది చూడండి. మీ జీవిత లక్ష్యానికి మీరు చేరువవుతున్నారా, చేరువవ్వకుండా ఉన్నారా అన్నది గమనించండి. ఇప్పుడు ఒక గ్లాస్తో నీటిని శ్రీ అమ్మా భగవాన్ శ్రీమూర్తి ముందు పెట్టుకోండి. అది సోమగా మారాలని సంకల్పం తీసుకోండి. ఇక్కడ మీకు మీ జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకునేటట్టు చేయమని మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే మీరు మీ పిల్లల యొక్క జీవిత లక్ష్యాన్ని మీరు నెరవేర్చేదానికి సహకరించాలని చెప్పి మీరు ప్రార్థన చేయండి. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక
सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। ఈ సమయంలో కొంచెం సోమాన్ని సేవించి మీరు శ్యామా భగవాన్ పాదాలని తాకండి, లేదంటే పాదుకుల మీద మీరు చేతులు ఉంచండి. మీరు మీ గమ్యాన్ని చేరుకోవాలని లేదా మీ పిల్లల యొక్క లక్ష్యాన్ని చేరుకునేదానికి మీరు సహకరించేటట్టుగా చేయమని అమ్మా భగవాన్కి ప్రార్థన చేసుకుంటారు. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఈ సమయంలో మనము పరంజ్యోతిని ఆవాహనం చేస్తాం. పరంజ్యోతిని మన అంతరంగంలోకి ప్రవేశించమని, మన హృదయంలో వారి చైతన్యాన్ని నింపమని, మన జీవిత లక్ష్యానికి గమ్యానికి మనల్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తారు. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. महेश्वरि पार्वती शङ्करि शरणं 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 काली महेश्वरि पार्वती शङ्करि
शरणं महेश्वरि पार्वती शङ्करि शरणं శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు. జై బోలో మహిమా ప్రదార్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఈ వచ్చే శనివారము భక్తులు మీ ఇళ్లల్లో దీపలక్ష్మి పూజని ఏర్పాటు చేసుకోవాలి. ఇరుగు పొరుగు వాళ్ళని ఈ పూజకి ఇన్వైట్ చేసుకోండి. కనీసం 5 మంది అటెండేటెడ్ చూసుకోండి. పూజా ద్రవ్యాలను లింక్ను మీరు లీడర్స్ దగ్గర తీసుకోవాలి. లీడర్స్కి షేర్ చేస్తాము. ఎవరెవరైతే ఈ పూజని మీ ఇళ్లల్లో ఆర్గనైజ్ చేస్తారో వారికి మటుకి ఈ లింక్ ఇవ్వటం జరుగుతుంది. సాయంత్రము 7 గంటలకి ఈ పూజ ఉంటుంది. సంకల్పము ఐశ్వర్య అభివృద్ధి బాంధవ్యంలో ప్రేమ ప్రాప్తికై. ఈ ఆదివారము వరయజ్ఞము అన్ని సత్సంగ్ సెంటర్స్లో ఆలయాల్లో నిర్వహించబడుతుంది. కొత్త వాళ్ళందరికీ మీరు చెప్పి ఈ ప్రోగ్రాంకి రమ్మని ఆహ్వానించండి. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు రాజేంద్ర ప్రసాద్ గారు. వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ్ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, శ్రీమతి హర్షారెడ్డి గారు, సాత్విక గారు, సతీష్ గారు, సక్కుబాయి గారు, కీర్తిశేషులు శ్రీ ఎం జగన్మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం మోక్షార్థం వారి కుటుంబ సభ్యులు, రామచంద్రమూర్తి గారు, విజయలక్ష్మి గారు, దివ్యభాను గారు, కార్తీక్ గారు, పి లిషికా గారు, కీర్తిశేషులు శ్రీ శంకర్లాల్ పటేల్ గారి జ్ఞాపకార్థం మోక్షార్థం వారి కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు శ్రీ ఎన్ రామారావు గారు, కీర్తిశేషులు శ్రీమతి రాజ్యలక్ష్మి గారి జ్ఞాపకార్థం మోక్షార్థం వారి కుటుంబ సభ్యులు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం
शतसंवत्सरं दीर्घमायुः हरिः ओम्। ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము. आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा। 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 करुणा में करुणा के सागर, करुणा में करुणा के सागर, सुंदर दर्शन तेरा। आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा। जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परम ज्योति परमात्मा श्री अम्मा भगवान की जय।